ఈరోజు మనం చేయబోయే వంట పెసర్లు కొబ్బరి కూర. దానికి ముందుగా 1 కప్పు పెసర్లు తీసుకోవాలి. ఇప్పుడు పెసర్లు బాగా కడగాలి. ఇప్పుడు పెసర్లు బాగా కడిగాము. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత నీళ్లు పోయాలి. ఈ నీళ్లు పోసాక 3 గంటల దాకా ఇది నానబెట్టాలి. ఇప్పుడు 3 గంటలు అయిపోయింది మన నానబెట్టుకున్న పెసర్లు. ఇప్పుడు మనం ఒక కుక్కర్లో వేయాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత నీళ్లు పోయాలి. ఇది ఇప్పుడు 2-3 విసిల్లు అయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలి. మనం కుక్కర్లో పెట్టుకున్న పెసర్లు కుక్ అయ్యి వచ్చే టైంలోపు మనం కొబ్బరి పేస్ట్ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. 1.5 కప్పు కొబ్బరి తురుము, 4-5 పచ్చిమిర్చులు మీ కారానికి తగినట్లుగా, వెల్లుల్లిపాయలు చిన్న వెల్లుల్లిపాయ తీసుకుంటే 4-5 తీసుకోవాలి. పెద్దది వెల్లుల్లిపాయ ఉంటే 2-3 తీసుకుంటే చాలు. 1 టీ స్పూన్ జీలకర్ర. ఇదండి కొబ్బరి పేస్ట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. కొబ్బరి పేస్ట్ చేయడానికి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి మన ఇంగ్రీడియంట్స్ వేద్దాం. కొబ్బరి తురుము వేద్దాం. ఫస్ట్గా వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చులు, జీలకర్ర, ఇవన్నీ ఇప్పుడు దీంట్లోకి కాస్త నీళ్లు పోయాలి. ఇది ఇప్పుడు బాగా మెత్తగా అయ్యే వరకు మనం మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేయాలి. ఇప్పుడు మన కొబ్బరి పేస్ట్ బాగా పేస్ట్ అయింది. ఇప్పుడు మన పెసర్లు బాగా కుక్ అయింది. ఇలా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలపాలి. ఇప్పుడు మనం ఇందాక పెసర్లో కొబ్బరి పేస్ట్ పసుపు వేసాం కదండి. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేస్తూ వేడి చేయాలి. ఇప్పుడు ఇందులో కొబ్బరి పేస్ట్ వేసాం కాబట్టి ఆ పచ్చివాసన పోయే వరకు వేడి చేయాలి. బాయిల్ చేయకూడదు. బాయిల్ చేస్తే కర్రీ పాడైపోతుంది. అందుకని ఆ బాయిలింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి. బాయిల్ అయ్యే ముందు వరకు మనం ఇలా వేడి చేయాలి. ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలపాలి. అలాగా చూసుకోవాలి. బాయిల్ అవ్వకుండా చూసుకోవాలి. ఇది ఇప్పుడు బాయిల్ అవ్వడానికి మొదలైందండి. చూసారు కదండి బబుల్స్ రావడం. ఇది ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు మనం తాలింపు తయారు చేద్దాం. దానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాలి. ఇప్పుడు అందులోకి 3 టేబుల్ స్పూన్స్ నూనె పోయాలి. నూనె వేడి అవడానికి వెయిట్ చేద్దాం. ఇప్పుడు మన నూనె వేడైంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు వేయాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. వేసి బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి 3 ఎండుమిర్చులు కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. చిన్న ఉల్లిపాయలు 4-5 కట్ చేసినవి వేయాలి. వేసి బాగా మిక్స్ చేయాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు మనం ఫ్రై చేయాలి. తాలింపు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చింది. ఇది ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న పెసర్ల కొబ్బరి కూరలోకి వేద్దాం. ఇప్పుడు మనం ఇందులోకి తాలింపు వేద్దాం. తాలింపు వేసి బాగా మిక్స్ చేద్దాం. అంతే అండి, మన పెసర్ల కొబ్బరి కూర ఇక్కడ రెడీ అయిపోయింది. ఇది చాలా సులువుగా చేయగలిగిన డిష్ అండి. ఎక్కువ టైం ఏం పట్టదు. మనకి ఈజీగా చేసేయవచ్చు. ఇది కేరళ రెసిపీ అండి. ఓనం సద్యలో మెయిన్ కర్రీ ఇది. అందరూ ట్రై చేయండి.
అందరూ ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మీ ముందుంటాను.